అందరికీ నమస్కారం. చాలా బాగా జరుగుతుందండి. మీరు చూస్తూ ఉన్నారు, మీరు మాతో పాటు ఫాలో అవుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అమలు చేసినటువంటి సంక్షేమానికి ఏ విధంగా రెస్పాన్స్ ఉందో, అలాగే ఈ డివిజన్లో చేసినటువంటి అభివృద్ధికి సంబంధించి కూడా మరి ఏ విధమైనటువంటి అభివృద్ధి జరిగిందనే దాని మీద కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. మరి గతంలో ఎన్నడూ జరగనటువంటి అభివృద్ధి జగనన్న ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో సుమారు 500 కోట్ల అభివృద్ధి అనేది గుంటూరు వెస్ట్లో చేసుకోవడం జరిగింది. రకరకాల పనులు, రోడ్లు అవ్వచ్చు, డ్రైన్లు అవ్వచ్చు, రిక్రియేషన్కి సంబంధించినటువంటి పార్క్స్ అవ్వచ్చు, కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్కి సంబంధించి కావచ్చు, ఇక్కడ కావాల్సినటువంటి నీడ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా కూడా ముందు కూడా వీటిని కంటిన్యూ చేసి ఇంకా కూడా కావాల్సినటువంటి అభివృద్ధి మీద కూడా ఫోకస్ చేస్తాము. మనము పెద్ద ఎత్తున చూసినట్టయితే మీరు మాతో పాటు చూస్తూ ఉన్నారు. ఇందాక ఒక అవ్వ ఏ విధంగా పెన్షన్ గురించి తన బాధని చెప్పుకుంటా ఉందనే దానికి. ఎందుకంటే ఇప్పుడు క్యాంపెయిన్లో ఐ థింక్ మీరు కూడా నాతో ఉన్నట్టున్నారు. సో ర్యాండమ్గా అందరినీ కలుస్తూ ఆవిడని కలిసినప్పుడు జగనన్న పెన్షన్ ఇంటికే పంపించాడమ్మా, మరి ఇప్పుడు పెన్షన్ రాలేదని చాలా దిగులుగా ఉంది, నాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్తా ఉన్నారు. అయితే దాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది ఏ విధంగా మరి అధికార దాహంతో ఎక్కడ ప్రజలకు ఇంకా కూడా ఈ లాస్ట్ మినిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక సానుభూతి ఉంటుందో, ఏదైతే ఒక అటాచ్మెంట్ ఉంటుందో అటాచ్మెంట్ని బ్రేక్ చేద్దాము అనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక కుళ్ళు ఆలోచనతో మరి ఈసీకి లెటర్ పెట్టి ఏదైతే వాలంటీర్ ఇంటికి వచ్చి కూడా అందించేటువంటి సేవల్ని బ్రేక్ చేసినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఫస్ట్కి ఏదైతే పెన్షన్ తెల్లవారుజామున 5ంటికి మరి తలుపు తట్టి చిరునవ్వుతో వాలంటీర్స్ అందించేటువంటి పెన్షన్ లేకుండా మరి ఈరోజు ఎత్తవేసినటువంటి పరిస్థితి. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పెన్షన్స్ ఇంటికి రాకుండా మరి ఈరోజు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి వృద్ధులు ఏ విధంగా చనిపోతున్నారో మనం చూస్తూ ఉన్నాము. ఇందాక అవ్వ ఏ విధంగా కూడా దుమ్మెత్తిపోస్తుందో చంద్రబాబు నాయుడు గారి మీద మీరందరూ కూడా చూశారు. కాబట్టి ఇది ఒక వృద్ధురాలుగా బాధ కాదండి, ఒక అవ్వకు సంబంధించిన బాధ కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వతాతలకు సంబంధించినటువంటి బాధగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది ఏమాత్రం కూడా హర్షించేటువంటి విషయం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఏ విధంగా తన బుద్ధిని చూపించుకున్నారో చూడొచ్చు. అధికారం లేనప్పుడే ఈ విధంగా ఉన్నారంటే మళ్ళా రేపు అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు కనుక వస్తే ఏ విధంగా వీళ్ళు ప్రజల్ని మోసం చేస్తారు, ఏ విధంగా మళ్ళీ జన్మభూమి కమిటీలు లాంటివి తీసుకొచ్చి ప్రజలను ఎత్తినేస్తారు, సచివాలయ వ్యవస్థ లాంటివి తొలగిస్తారు, ఈ వాలంటీర్స్ని ఏ విధంగా ఇబ్బంది పెడతారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని ప్రతి అవ్వ, ప్రతి తాత కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశము, ఈరోజు ఒక సొంత కొడుకులాగా టైంకి పెన్షన్ మనకి జగనన్న ఇంటికి పంపించాడు. మరి ఈ రోజున అదే పెన్షన్ని ఎత్తగొట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి పేరుతో ముందుకొచ్చి ఏ విధమైనటువంటి మాయ మాటలతో మళ్ళా ఈసీకి కంప్లైంట్ చేసి మీ పెన్షన్ని ఎత్తగొట్టాడో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి మళ్ళా పెన్షన్ ఇంటికి రావాలి, మళ్ళా యథావిధిగా కూడా ప్రభుత్వ సేవలు మన ఇంటి వద్దకే రావాలి, ఇలాంటి పరిపాలన కొనసాగాలంటే అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాను. మన నాయకుడు జగనన్న పాలనకి మద్దతుగా ఉండాలి. మళ్ళా మనము జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం మళ్ళీ జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళీ మనము ఏర్పాటు చేసుకోవాలని చెప్పి పిలుపునిస్తూ మరొకసారి అందరినీ కూడా నేను రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. మాయ మాటలుతో ముందుకు వచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. మళ్ళా కొత్తగా మాయ మాటలు చెప్తూ ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆల్రెడీ తిరస్కరించారు, ముందు కూడా మళ్ళీ తిరస్కరించడానికి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మనకు స్పష్టమవుతా ఉంది.